అయితే తెలుసుకోవచ్చు. ఇక దమ్మున్న యువత కోసం జనసేన చూపు తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆరంగేట్రం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రెడీ, సభ్యత్వ నమోదు, సంస్థాగత పటిష్టతపై కూడా దృష్టి సారించారు. మరి జనసేన గతంలో మనకు తెలుసు జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని బీఫామ్స్ కూడా ఇచ్చారు జనసేన గత జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో. కానీ మరి ఢిల్లీ నుంచి మరి ఒక పిలుపు వచ్చి బీజేపీ పిలుపు మేరకు మరి కొంత మీరు సంయమనం పాటించాలి, ఆగాలన్నప్పుడు గతంలో ఆగారు. కానీ ఈసారి పరిస్థితులు అలా లేవు. ఇక్కడ తెలంగాణలో బీజేపీ జనసేనని కలుపుకుపోయడం అనే ఉద్దేశం ఇక్కడ తెలంగాణ నాయకులకి లేదు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో కూడా జనసేన పార్టీ మరి తన యొక్క జెండాను పాతడానికి, జెండాను రెపరెపలాడించడానికి ఉవ్విళ్ళూరుతుంది. మరి మంచి యువతరం కోసం, నాయకుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి జనసేన. మరి వారి కోసం జనసేనని మరి ముందుకు వెళుతున్నారు. డబ్బున్న నాయకులు కాదు, దమ్మున్న యువత కావాలి. తెలంగాణలో పార్టీ బలోపేతం వాళ్ళ చేతుల్లోనే ఉంటుందంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కొండగట్టులో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరో రాజకీయ శక్తికి ఊపిరి పోస్తున్నాయి. రానున్న రోజుల్లో జనసేన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా కేంద్ర బిందువుగా మారుతుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ తెలంగాణ వైపు షిఫ్ట్ చేయడంతో ఈ ప్రాంతంలో జనసేన ఫ్యూచర్పై అంచనాలు పెరిగాయి. ఇప్పటి వరకు ఏపీపై ఫోకస్ పెట్టిన 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుపొందిన జనసేన పార్టీని తెలంగాణలో విస్తరింపజేయాలని డిసైడ్ అయింది. తెలంగాణలోని కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీల వైపు అడుగులు వేయడంతో పాటు సభ్యత్వ నమోదుపైన ఫోకస్ చేసింది. ఇటీవల ఎన్నికల్లో 300కు పైగా స్థానాల్లో పోటీ చేయడం తెలంగాణ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరచగా తెలంగాణ ఇన్ఛార్జిగా రామ్ తాళూరి పట్టుదల స్పష్టంగా కనబడుతుంది. గతంలో లాగా ఆషామాషిగా కాకుండా పకడ్బందీగా కనబడుతుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ రాకున్నా ప్రచారం సందర్భంగానైనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే డబుల్ డిజిట్ స్థానాలు ఆరంగేట్రంలో దక్కేవన్న అభిప్రాయం కూడా చాలా స్పష్టంగా వినబడుతుంది. ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ను గెలుచుకోవడం ద్వారా జనసేన తెలంగాణలో సంచలనాన్ని సృష్టించింది. పవన్ కళ్యాణ్ భావజ్వాలానికి తెలంగాణలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నా ఇక్కడ భావోద్వేగాలను అర్థం చేసుకునే నేతలు సున్నితంగా రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. సరైన వ్యూహం, తెలంగాణ ఫ్లేవర్తో మరింత పకడ్బందీగా ముందుకెళ్తే తెలంగాణ అసెంబ్లీలోనూ జనసేన ఆరంగేట్రం ఖాయం కావడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ మంచి ప్రభావం చూపే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వేరు, కానీ తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న పార్టీ జనసేన పార్టీ. అవును, జనసేన పార్టీ మరి 2014లో మరి పురుడు పోసుకుంది, మనందరికీ కూడా తెలుసు. మార్చి 14న మరి ఈ జనసేన పార్టీ మార్చి 14న ఏదైతే ఈ జనసేన పార్టీ పురుడు పోసుకుందో, కొండగట్టు అంజన్న నన్ను కాపాడాడని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తూ ఉంటారో, తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పరితపిస్తూ ఉంటారు. ఆ మాటకు వస్తే అసలు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేసు, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఒకప్పుడు మెగా ఫ్యామిలీకి నిజాం అంటే కంచుకోట కాబట్టి, నైజాం అంటే కంచుకోట. వాళ్ళు ఇక్కడి నుంచే పేమెంట్లు కూడా తీసుకున్న పరిస్థితి. ఆంధ్ర సీడెడ్ నైజాంగా విడగొడితే నైజాంకి వాళ్ళు పేమెంట్లు తీసుకున్న పరిస్థితి. ఆ రకంగా అంతటి ఎక్కువ మంది జనసేన పవన్ కళ్యాణ్ని అభిమానులు బాగా ఓన్ చేసుకున్న పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ అయితే బాగా ఓన్ చేసుకున్నారు. కానీ అనూహ్య పరిణామాలు, తెలంగాణ సెంటిమెంట్, వీటన్నిటి నడుమ జనసేన ఇక్కడ పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ ఈసారి అలా కాదు. మరి యువతరం కోసం జనసేనాని ఫోకస్ పెట్టారు. ఎవరికైనా లోకల్, నాన్ లోకల్ అని ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన నేషనల్ లీడర్. మనసుతో స్పందించే నాయకుడిగా మంచి పేరు తెచ్చుకుని మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కష్టమున్నా అన్నా అని పిలవగానే నేనున్నానంటూ ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ మరి తెలంగాణ వైపు, తెలంగాణ ప్రజల వైపు కూడా మరి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా నేను ఉండాలి అనుకుని ఆల్రెడీ ఇప్పటికే కొన్ని సేవా కార్యక్రమాలు తెలంగాణలో చేశారు. తెలంగాణలో మారుమూల గ్రామాలకి బోరు తవ్వించిన పవన్ కళ్యాణ్కే చెల్లింది వ్యక్తిగత ఖర్చులతో. అదేవిధంగా కొండగట్టు అంజన్నకి ఎప్పుడైతే మాట ఇచ్చాడో, తనను కాపాడిన కొండగట్టు అంజనకి ఏపీలోని టీటీడీ నిధుల ద్వారా తెలంగాణకు మరి ఆ కొండగట్టు అంజన్న స్వామి క్షేత్ర డెవలప్మెంట్కి అమౌంట్ ఏర్పరచడంలో ఆయన తనదైన శైలిలో ముద్ర వేసి, పవన్ కళ్యాణ్ నాకు ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ లేదు, భారత్ తన మాత్రమే ఫీలింగ్ ఉందన్న ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఏదో
ఏపీ వాడనో లేదంటే తెలంగాణ వాడనో ముద్ర వేసే అవకాశం ఎక్కడా కూడా మనకి కనబడతలేదు. ఎందుకంటే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పారు, పవన్ కళ్యాణ్ అంటే అదొక వీచే గాలి కాదు, తుఫాన్ అందే హై అని చెప్పారు. రానున్న రోజుల్లో జనసేన చాలా బలంగా వెళ్ళబోతుంది. మరి యువతరానికి మరి రెడ్ కార్పెట్ పరుస్తూ కావాల్సింది డబ్బున్నోళ్ళు కాదు, దమ్మున్న నాయకుడు కావాలని చెప్పి యువతరం కావాలి. ఇలాంటి యువతరం వస్తే సమాజానికి మంచి జరిగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి మరి జనసేనాని పిలుపునివ్వడం జరిగింది. ఇక మనకి తెలుసు, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే 2 సీట్లను వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. ఒక కార్పొరేషన్ గెలిచారు, ఒక కౌన్సిలర్ గెలిచారు, మరి ఒక కార్పొరేటర్ గెలిచారు, ఒక కౌన్సిలర్ గెలిచారు. కానీ ఫోకస్ నిజంగా చేస్తుంటే రెండంకెల సీట్లు గెలుచుకునే అవకాశం ఉండేదని దీనిలో మరి మహాదినపత్రికలో ప్రచురించడం అయితే జరిగింది. రామ్ తాళ్ళూరి ఎవరైతే ఉన్నారో చాలా పట్టుదలతో ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ మరి నిలదొక్కుని ముందుకు వెళ్ళడానికి ఆయన చాలా బలంగా మరి చాలా వరకు పట్టుదలతో ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరాల్లో జనసేన కనబడుతుంది. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే పోటీ చేయలేదు, కానీ ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి తమ సత్తా ఏంటో చాటడానికి జనసేన ఉవ్విళ్ళుతుంది. చూడాలి మరి ఏ మేరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు మరి. ఎందుకంటే ఆల్రెడీ మున్సిపాలిటీలోనే 2 సీట్లు తెచ్చుకున్న వాళ్ళకి జిహెచ్ఎంసీలో తెచ్చుకోవడం పెద్ద గొప్ప కాదు. ఫోకస్ చేస్తే కంపల్సరీ జనసేనకి మంచి అవకాశాలు ఉన్నాయని దీన్ని బట్టి మనకైతే అర్థమవుతుంది. ఇక తదుపరి ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే జిహెచ్ఎంసీ 3 ముక్కలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. స్వర్ణ దేవాలయంగా భాగ్యలక్ష్మి టెంపుల్ మరి ఉందని చెప్పి బండి సంజయ్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా మారుస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇక ఎంఐఎం పార్టీతో కలిసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఒక ఆరంభం మాత్రమేనని, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాషాయ పార్టీ జెండా రెప్పరెప్పలాడుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం అరాచకాలను అడ్డుకునే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారన్నారు. పంజాబ్లోని అమృత్ నగర్ గోల్డెన్ టెంపుల్ లాగే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ హామీ ఇచ్చారు. హిందూ సమాజానికి రక్షణ కవచంగా ప్రస్తుతం భాగ్యలక్ష్మి ఆలయం ఉందని పేర్కొన్నారు. మరోవైపు తాను గతంలో నిర్వహించిన ప్రజా సంక్రమ యాత్ర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచే మొదలై సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నట్లుగా గుర్తు చేసుకున్నారు. బండి 2021 ఆగస్టు 28న ప్రజా సంక్రమ యాత్ర